మరో ప్రేమ కథ మూడవ భాగం. శివానికి చాలా ఆనందంగా ఉంది. తన కోరికలు పండించుకుంది. నిజమైన జీవితం ఈరోజు అనుభవించింది. అసలే ఆబు అంటే ఆరాధన. అందులో అతనితో రహస్య సమాగమం ఇంకా అద్భుతంగా ఉంది. ఆమెకి ప్రపంచంలో అబ్బు తప్ప మరేం కనిపించటం లేదు. అతని శ్వాసలోని వేడి మరిచిపోగలదా? అతని స్పర్శలోని విద్యుత్ వేగాన్ని మర్చిపోగలదా? ఆమె స్నానం చేసి చేతి వంక చూసుకుంది. వెడుతూ ఆ చేతిని గాఢంగా చుంబించాడు అబు. ఆ చుంబనం తాలూకు అనుభూతి ఇంకా గిలిగింతలు పెడుతుందామెను. అరచెయ్యి పెదవులకు తాకించుకుంది. బావున్నారా కామేశ్వరమ్మ? ఎండిన బట్టలు తీసుకొనొచ్చింది వరదమ్మ. ఆ బాగున్నాను. ఎప్పుడొచ్చావు? మీ మేనల్లుడి వివాహ తంతు పూర్తి అయిందా? ఇంకా ఎక్కడైంది? అయ్యగారు బొంబాయి వెడుతున్నానని, మీరు ఒంటరిగా ఉంటారని కబురు చేశారు. అందరూ వద్దంటున్నా వచ్చేశాను. అయ్యగారి సంగతి నాతో అనలేదు. ఇప్పటికైనా ఏం మించిపోయింది లేదు. వెళ్ళి 4 రోజులుండిరా. వద్దులేమ్మా. వరదమ్మ బట్టలు సర్ది వెళ్ళిపోయింది. ఆమెను మెత్తగా తన్నాలని ఉంది శివానికి. అబూను ఎలా కలుసుకోవటం, వరదమ్మను ఎలా వదిలించుకోవటం? ఆమె బుర్ర వేడెక్కిపోయింది. భర్తకు వరదమ్మ అంటే నమ్మకం. ఆమెకు ఇల్లంతా అప్పజెబుతాడు. ఆమెపై అబద్ధాలు కల్పించి చెబితే తన ఉనికికే కంటకింపు అవుతుందేమో. అమ్మా, మీ అన్నయ్య వచ్చాడు. శివాని ముఖం చిట్లించింది. సుందరమూర్తిని ఎలా వదిలించుకోవాలో తెలియలేదామెకు. మెల్లగా కిందికి దిగొచ్చింది. బయట గదిలో కూర్చున్నాడు. ఏమిటి? దుమదుమలాడుతూ అడిగింది. ఓహో, చాలా వరకు వచ్చిందే వ్యవహారం. అతను సిగరెట్ వెలిగించుకొని గుప్పు గుప్పున ఆమె ముఖంపైకి పొగ వదిలాడు. మర్యాదగా ప్రవర్తించు, లేకపోతే బయట అబు ఉన్నాడు. అలాగా? మై గుడ్నెస్. నేనేనంటే నా శిష్యురాలు నాకంటే ఫాస్ట్, ఎక్సలెంట్. చప్పట్లు చరిచాడు. సుందరమూర్తి తెగించిన వాడని తెలుసు శివానికి. పిచ్చివేషాలు కట్టిపెట్టి ఎందుకొచ్చావో చెప్పు. అలా అడిగావు బాగుంది. అర్జెంటుగా 500 రూపాయలు కావాలి. ఆశకు అంతుండాలి. 200 రూపాయలు వచ్చే ఉద్యోగం ఇప్పించారు. మహా ఇప్పించాడులే, బోడి ఉద్యోగం. సిగరెట్లకు చాలదు జీతం. ఇవ్వకపోతే ఏముంది? నువ్వు మళ్ళీ మీ ఊరు శివాలయం నుండి బిందె తీసుకొని చల్ మోహన్ రంగా అంటూ వెళ్తావు. సరే. ఆమె పైకి వెళ్ళింది. అబూను పిలిచి క్లుప్తంగా విషయం చెప్పింది. 500 రూపాయలు ఇచ్చింది. ఈ డబ్బు వాడికిచ్చి మళ్ళీ ఇటు రాకుండా చెయ్యి అబూ. అదెంతసేపు? అతను మీకు కావలసిన వాడని. అబూ, ఒక్క మాట చెప్పమంటావా? చెప్పండి. ఈ ప్రపంచంలో నీకంటే కావలసిన వారెవ్వరూ లేరు. ఆమె మాట్లాడుతుండగానే వరదమ్మ వచ్చింది. అతనికి చెప్పు, అతని మీద ఒక్క పైసా ఇచ్చేది లేదని. అంతగా అయితే ఒక పూట భోజనం చేయమను. మంచిది. అబూ తలదించుకొని వెళ్ళిపోయాడు. ఎవరమ్మా? ఇంకెవరు? ఆ అన్నగాడే. కాస్త డబ్బున్నవాడంటే పీక్కు తింటారు అంటూ చీదరించుకున్నది. అతనా? ఆలోచనలో పడిపోయింది వరదమ్మ. వరదమ్మ, మీ అయ్య లేడు. నేను మా ఊరెళ్ళి మా నాన్నను చూసొస్తాను. పదండి, అలాగే వెళ్ళొద్దాం. మీరిద్దరూ లేకపోతే నాకేం తోచదు అన్నది. శివాని గుండెలో రాయిపడింది. ఇల్లెవరు చూస్తారు? అబూ ఉన్నాడు. వాడంటే మీకు నమ్మకం ఉందేమో కానీ నాకు నమ్మకం లేదు. నువ్వే ఉండు. ఇప్పుడు కాదమ్మా. పెద్దమ్మగారున్నప్పటి నుండి వారెక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళేదాన్ని. అదేవిధంగా ఉండమని అయ్యగారు చెప్పారు. ఆహా, నవ్వలేక నవ్వింది. ముసలాడు గట్టివాడే అనుకుంది. వరదమ్మను వదిలించుకునే మార్గం కనిపించలేదు. ఆమె పెదవుల మీద చిన్న చిరునవ్వు వెలిసింది. మధ్యాహ్నం అబూ వచ్చి తను ఎక్కడికి వసూళ్లకు వెళ్ళేది చెప్పి ఉదయం వసూలైన డబ్బు ఇచ్చి వెళ్తాడు. ఆ రోజు 1000 రూపాయలు తెచ్చి ఇచ్చి తన జేబులో ఉన్న డైరీలో ముట్టినట్లు రాయించుకున్నాడు. ఈ పూట బొల్లారం వెళ్ళాలి అన్నాడు. ఇదిగో అక్కడి నుండి ఈ టెలిగ్రామ్ ఇవ్వు. ఒక కాగితం ఇచ్చింది. అతను అందుకుని చరచరా వెళ్ళిపోయాడు. శివాని నవ్వుకుంది. ఆ సాయంత్రం పనులన్నీ ముగించుకుని వరదమ్మ పూలు కడుతూ శివాని పక్కన కూర్చుంది. టెలిగ్రామ్ తీసుకుని మెసెంజర్ వచ్చాడు. సంతకం పెట్టి తీసుకుంది. ఎవరమ్మా? అయ్యే అయి ఉంటాడు. ఆలస్యమైతే అప్పుడప్పుడు ఇస్తాడు. మీ అయ్యగారు వరదమ్మ. మీ అయ్య కాదు వరదమ్మ. నీకే, నీ మేనల్లుడికి ప్రమాదంగా ఉందట. ఎక్కడి నుండి వచ్చిందమ్మా? ఏమో, వివరాలేం లేవు. ఇప్పుడెలా? వరదమ్మ కళ్ళల్లో నీరూరింది. మరేం పర్వాలేదు, వెళ్ళిరా. 70 కావాలంటే ఇస్తాను. మీరు? ఆందోళనగా చూసింది వరదమ్మ. తలుపులేసుకుంటాను. పొలం దగ్గర జీతగాళ్ళు ఎవరైనా ఉంటే బయట పడుకుంటారు అన్నది. మరో అరగంటలో శివాని ఇచ్చిన 10 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయింది వరదమ్మ. శివానికి చెప్పలేనంత ఆనందంగా ఉంది.
తన చుట్టూ ఉన్న ఇనపు చువ్వలు ఒక్కసారి పెళపెళమని విరిగినట్టు అనిపించింది. తన బోను నుండి బయటపడ్డట్టు అనిపించింది. పంజరం విడిచిన పక్షిలా ఉంది ఆమె స్థితి. అబూ రాడేం? అతనొచ్చే సమయం 7 గంటలని తెలిసినా క్షణమొక యుగంలా గడిపింది. అతను రాగానే పసిపిల్లలా హత్తుకుపోయింది. అబూ, ప్రతి నిమిషం నీతోనే ఉండే అదృష్టం లేనందుకు విచారిస్తున్నాను అన్నది. ఆమెకు కళ్ళనీళ్ళొచ్చాయి. అతనికిష్టమైన వంటలు స్వయంగా చేసిపెట్టింది. ఇంకా ఏమిష్టమో చెప్పు, నాకింకా ఇష్టమైంది నువ్వు చెయ్యలేవు అన్నాడు. అబూకు చాలా గమ్మత్తుగా మత్తుగా ఉంది. అసలు అతను ఆశించని అదృష్టం వచ్చింది. ఏం, ఎందుకు చెయ్యలేను? కోడిని చేస్తావా? అబూ, నువ్వు అడిగి చూడు, ఏదైనా చేస్తాను. నువ్వు నా ప్రాణానివి. అతని మెడకు చేతులు వేసింది. ఇప్పుడొద్దులే అన్నాడు. ఇద్దరూ పైకి వెళ్లారు. అబూతో గడిపిన క్షణాలు ఆమె జీవితంలో మర్చిపోలేనివి. ఆమెకు గాలిలో తేలిపోతున్నట్టుంది. కాలం స్తంభించిపోతే బాగుండును. అబూ, కొన్నాళ్ల ముందుగా పరిచయం అయితే ఎంత బాగుండేది అన్నది దీర్ఘంగా నిశ్వసిస్తూ. ఇప్పుడేమైంది అన్నట్టు నవ్వాడు. ప్రతి క్షణం ప్రతి నిమిషం ఒకరికొకరం చేరువుగా ఉండేవారం అన్నది అతని ఎదమీద పెరిగిన వెంట్రుకలు లాగుతూ. ఆహా, అతను పెద్దగా నవ్వుతూ మత్తుగా మూలిగాడు. అబూ, పద, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అతని ముఖంలో నవ్వు మాయమైంది. ఏమన్నావు? లేచి కూర్చుని ఆమెను దూరం నెట్టాడు. ఎక్కడికైనా వెళ్దాం. చూడండి, మీరు ఈ ఆస్తి అంతా ఇచ్చినా మా మరదల్ని వదులుకోను అన్నాడు. క్షణం షాక్ తిన్నట్టు ఉండిపోయింది. నన్ను నమ్ముకుంది, నేనెటైనా వెడితే ప్రాణం వదిలేస్తుంది అన్నాడు బాధగా. పోనీలే అబూ, నాకు ఈ జన్మకి ఇంతే ప్రాప్తం అనుకుంటాను. ఆమెకెంత ప్రయత్నించినా అతనిపై కోపం రావటం లేదు, విముఖత కలగటం లేదు. అబూ, నాకు దూరంగా వెళ్ళవు కదూ? నా భార్యను వదిలివేయమని అడక్కపోతే ఎక్కడికి వెళ్ళను అన్నాడు. వద్దులే, ఆమెను ఉండని అన్నది. ఇద్దరూ కాలగమనం తెలియనట్టు ఉండిపోయారు. తలుపు విరిగేటంత శబ్దమైంది. ఇద్దరూ ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చారు. అబూ, భయంగా అతడిని ఖర్చుకుపోయింది. చూడని మా వారేమో భయంగా చూసింది. నేను క్రిందికి వెళ్ళి చూస్తాను, మీకు సాయం పడుకున్నానని చెబుతాను, మీరు పడుకోండి. ఆమెను మంచంలోకి తోసి లైట్ ఆర్పి గబగబా కిందికి దిగాడు. తలుపు బాధే తీరు చూస్తే విరిగిపోతుందేమోనన్న భయం కలిగింది. గబాల్న వెళ్ళి తలుపు తీశాడు. ఎదుట నిలబడిన వరదమ్మ ఆమె మేనల్లుడిని చూసి మ్రాన్పడిపోయాడు అబూ. అనుమానంగా చూసింది వరదమ్మ. అమ్మగారు భయపడుతుంటే ఇక్కడ కాదు, పెరట్లో పడుకున్నాను, అందుకే వినిపించలేదు అనేసి గబాల్న బయటికి వెళ్ళాడు. వరదమ్మ మనసులో ఎన్నో శంకలు. కానీ మేనల్లుడి ముందు మరేం మాట్లాడక వెళ్ళి పడుకుంది. మేనల్లుడికి వరండాలో పక్క వేసింది. తెల్లవారుజామున లేచిన వరదమ్మ డైనింగ్ హాల్లోని పళ్ళాలను అనుమానంగా చూసింది. టీ కాచుకుని పైకి వెళ్ళింది. శివాని అటు ఇటు దొర్లుతున్నది. స్టూల్ మీద అబూ చొక్కా, తివాసి పక్కన చెప్పులు, వరండాలో అతను కాల్చేసిన చుట్టలు ఆమెను నిలబెట్టి వేశాయి. శివాని లేచి కూర్చుంది. ఏం ఎరగనట్టు అడిగింది. నువ్వెప్పుడొచ్చావు? రాత్రే. మీ మేనల్లుడికి ఎలా ఉంది? వాడు వచ్చాడు. టెలిగ్రామ్ మీరిప్పించిందని తెలియక వెళ్ళాను. బస్ వెళ్ళిపోయిందంటే పక్క ఊరిలో లారీలైనా దొరుకుతాయని నడిచి వెళ్ళాను. వాడే వస్తున్నాడు. ఎందుకొచ్చాడు? ఓ 1000 రూపాయలు ఇస్తే ఉద్యోగం వస్తుందట. అయ్యగారిని అడిగి అప్పుగా పట్టుకెళ్దామని. ఆమె మాట పూర్తి కాకముందే శివాని లేచి బీరువా తీసింది. 1000 రూపాయల బొత్తి తెచ్చి ఆమె చేతిలో పెట్టింది. ఏమిటమ్మా? వరదమ్మ, ఇవి చేతులు కావు, కాళ్ళనుకో. నా రహస్యం కాపాడు. నా అవస్థ నీకెలా చెప్పను? ఈ ముసలి భర్త. తెలిసే చేసుకుని ఈ నాటకం దేనికి? అవును, తెలిసే చేసుకున్నాను. ఇప్పుడెన్నో విషయాలు అర్థమవుతున్నాయి. నేను అయ్యగారి ఉప్పు తిన్నాను. సరే, నువ్వు అయ్యగారితో నా గురించి ఏం చెప్పినా మిగతా కదా నేను నడుపుతాను అంటే? ఆశ్చర్యపోయింది వరదమ్మ. నా ఉనికి నీకు కంటకమైందని, నీ దొంగతనాలు దోపిడీలు సాగటం లేదని. అమ్మా, దెబ్బతిన్న పక్షిలా గిలగిలలాడింది వరదమ్మ. ఆలోచించుకో. ఆమె బాత్రూంలోకి వెళ్ళింది. ఆమె బుసలు కొడుతున్న నాగినిలా కనిపించింది. మళ్ళీ ఆమె వచ్చే వరకు అలాగే నిలబడిపోయింది. ఒక్కనాటిదా ఈ ఇంటితో తనకున్న అనుబంధం. వివాహం వాళ్ల డబ్బుతోనే అయింది. భర్త పోయాక తిరిగి వివాహం చేసుకోమన్నాడు సిద్ధలింగయ్య. వద్దనుకుంది. నిప్పులా ఆ ఇంట్లో ఇంటి ఆడబడుచులా ఉంది. తనని ఏనాడు చిన్న కష్టం కలిగించి ఎరగరు. భారంగా నిట్టూర్చి కిందికొచ్చింది. ఆ డబ్బు మేనల్లుడికి అందించింది. 4 రోజులు ముళ్ళకంపలో నిల్చున్నట్టు ఉండిపోయింది. అబూ బాహటంగా పైకి వెళ్ళి గంటలు ఉండొస్తున్నాడు. వంట చేసి బల్ల మీద పెట్టి బయట కూర్చుంటోంది.
ఆ రోజు అలాగే కూర్చొంది. ఏమ్మా అమ్మాయి లేదా? కావి పంచెతో కావిరంగు దుప్పటి కప్పుకొని వచ్చాడు. ఏ అమ్మాయి? అదే మా శివకామేశ్వరి. మీరు ఆమె తండ్రా? అవునమ్మా అన్నాడు. అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. పైకి వెళ్ళొచ్చింది. 5 నిమిషాల తర్వాత అబు, ఆ తరువాత శివాని దిగొచ్చారు. రుద్రప్ప ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూశాడు. ఎప్పుడో తమ గుడికి వచ్చాడు సిద్ధలింగయ్య. అతను కాక అంత చనువుగా ఉన్నదెవరు? బాగున్నావా అప్పా? ఆ, నువ్వెలా ఉన్నావు శివ? అతని కళ్ళు మిలమిలా మెరిశాయి. ఒళ్ళు చేసి ఛాయ తేలిన కూతుర్ని చూసి. నువ్వందరినీ మర్చిపోయావమ్మా. నా ప్రాణం ఎలా ఊరుకుంటుంది? పో అప్పా, నీకు కోపమని రాలేదు. వచ్చి అతని పక్కన కూర్చుంది. అల్లుడు గారు లేరా? లేరప్పా, ఊరెళ్ళారు వ్యాపారం పని మీద. అవును, అత్తయ్య వాళ్ళు బాగున్నారా? అంతా బాగున్నారు. త్రిపుర పెళ్ళి నిశ్చయమైంది. ఒకసారి రా. ఆ, శివ, అతనెవరమ్మా? ఇక్కడ గుమాస్తలే. డబ్బు లెక్కలు అవి చెబుతూ ఉంటాడు. నువ్వే కిందికొచ్చి చూసుకోమ్మా. వాళ్లను పైకి రానివ్వకూడదు. అలాగే. వరదమ్మా, మా నాన్నగారికి పాలు తీసుకురా. స్నానం చేసి వంట చేయి. ఇప్పుడెందుకమ్మా? ఉపవాసాలుంటారా ఏం? నవ్వింది. నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోయింది శివ. వారానికి ఒక్కసారైనా వచ్చి ఈ ముసలి తండ్రిని చూడమ్మా. సరేలే అన్నది. ఆమెకి చాలా తృప్తిగా ఆనందంగా ఉంది. తన జీవితానికి పరిపూర్ణత్వం లభ్యమైనట్టుంది. చిన్న పిల్లల తండ్రితో కబుర్లు చెప్తూ కూర్చుంది. 2 రోజులుగా తల్లి మాటలు మానేసింది. శ్రీకృష్ణ నిట్టూర్చాడు. శుక్రవారం ఉదయం 9 గంటలకి సుశీల వివాహం నిశ్చయమైంది. బయట పందిళ్లు వేస్తున్నారు. ఏదైనా సాయం చేద్దామని వీరభద్రయ్య ఇంటికి బయలుదేరాడు. ఇదిగో పార్వతమ్మ ఎవరినంటుందో తెలియక క్షణంసేపు నిల్చున్నాడు. రేపు వాళ్ళింటికి పిల్లనివ్వబోతున్నాం. అదీ కాక జగతి పెళ్లి రోజు. సుశీల వెండిపళ్ళెం తెచ్చింది. మనం ఏదన్నా ఇవ్వకపోతే బాగుండదు. ఏమివ్వాలో చెప్పమ్మా, చిన్నగా నవ్వాడు శ్రీకృష్ణ. నేను ఇవ్వమన్నది ఇస్తారా? నా కంఠశోష గాని. ఈ ఒక్క పిల్ల పెళ్లి చేసి ఏ కాశీకో వెళ్ళిపోతాను. ఏ ఒట్టంటే ఆ ఒట్టు. అమ్మా, ఒట్టు సత్యాలు ఎందుకు గాని ఏం కావాలో చెప్పు. తీసుకురాకపోతే అడుగు. ముత్యం ఎర్రరాయి కలిపిన ఉంగరం తీసుకురా. అయితే సికింద్రాబాద్కి పోవాల్సిందే అన్నాడు. సికింద్రాబాద్ వెళ్తావో సిద్దిపేట వెళ్తావో నీ ఇష్టం అన్నది. అతను బయటకొచ్చాడు. వీరభద్రయ్య హడావిడిగా ఎదురొచ్చాడు. కృష్ణ, నీతో పనుండొచ్చానబ్బాయ్. శివానంద్ను మా తమ్ముడి దగ్గరికి పంపాను. మీ అత్త ఇప్పుడు చెబుతోంది. కర్మ అన్నాడు కంగారుగా. అంత కంగారు దేనికి మామయ్య? ఏం కావాలో చెప్పు. ఇదిగో పద్దు రాయించింది. పాలు, నెయ్యి, తాగే గిన్నె, అప్పగింతల బట్టలు, ఖర్జూర పండ్లు లిస్టు చదవసాగాడు. నేను చదువుకోగలను. శ్రీకృష్ణ పద్దులాక్కున్నాడు. అతనిచ్చిన డబ్బులు తీసుకుని మెల్లగా కొంపల్లి వైపు నడిచాడు. ఏరు దాటుతుండగా రుద్రప్ప ఎదురుపడ్డాడు. ఎక్కడికి వెళ్ళావు మామయ్య? కడుపు తీపిరా. అది చంపుకోలేక శివ దగ్గరికి వెళ్ళాను. బావుందా? చాలా బావుంది. ఇష్టపడి చేసుకున్న భర్త కదూ, ప్రాణం పెడుతోంది. పాదపూజ చేస్తోంది. శ్రీకృష్ణ ఒక్క క్షణం మేనమామ వంక పరికించి చూస్తే ఆ మాటల వెనక దాగిన ఆవేదనను ఆకళింపు చేసుకునేవాడు. అతను శివాని గురించి ఎక్కువగా వినదలుచుకోలేదు. విని మనసు పాడు చేసుకోలేడు. అందుకని అవతలి ఒడ్డున నిలబడి తిరిగి చూశాడు. రుద్రప్ప కళ్ళు తుడుచుకోవటం కనిపించింది. నా మీద సానుభూతి కాబోలు మామయ్యకు అనుకున్నాడు. సానుభూతి భరించటమంత నరకం ఇంకొకటి లేదు అనుకున్నాడు. అన్ని వస్తువులు తీసుకుని సాయంత్రం వచ్చాడు. వీరభద్రయ్య ఇంటి ముందు సన్నాయి మోగుతోంది. వేణు బొంగరాలాడుతూ బయటున్నాడు. అంతా వీరభద్రప్ప మామ ఇంట్లో ఉన్నారన్నయ్య. సుశీలక్కను పెళ్లి కూతురు చేస్తున్నారు. వార్త అందించాడు. సామాన్లు ఇచ్చొద్దామని వెళ్ళాడు. నాకు సగం బరువు తీరింది. మీ అత్త సాధింపులతో చచ్చాననుకో. మరి నాకు సెలవా? అదేమిటోయ్, ఈ రోజు నుండి మీ అందరి భోజనాలు ఇక్కడే. పార్వతమ్మ ఎవరనుకున్నావు? నా చెల్లెలోయ్. కాదనటానికి నాది గుండె చెరువా? కానీ మామయ్య, నేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. మా ఇంట్లో నీకు దుంగలు దూలాలు ఎత్తినట్టు. ఇష్టం లేని వారిని పట్టుకొని పాకులాట దేనికి నాన్న? వెళ్ళని. తిరిగి చూశాడు. లోపలి గుమ్మంలో సుశీల నిలబడి ఉంది. ఆమె పసుపు రంగు పట్టు చీరతో నగలు అలంకరించుకొని పూలుజడ వేసుకుంది. ముఖంలో మాత్రం కళాకాంతులు లేవు. దానికి కారణం తనేనని గుర్తొచ్చేటప్పటికీ శ్రీకృష్ణ తల వంగిపోయింది. సుశీల, అమ్మకు చెప్పు వేడివేడి కాఫీ పంపించమని. మంచిది నాన్న. ఆమె వెళ్ళిపోయింది. ఆ సోఫాల గదిలో విశ్రాంతి తీసుకో, కాస్త వంటవాళ్ల సంగతి చూడాలి అంటూ ఆయన హడావిడిగా వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ ముందు గదిలో నుండి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాడు.
అది శివానంద్ కోసం అమర్చారు కానీ ఎవరూ వాడినట్టు లేదు. వెళ్ళి ప్రేమ్ సోఫాలో కూర్చుని అక్కడున్న సినిమా మ్యాగజైన్ తిరిగేసాగాడు. అతని మనసు ఆ బొమ్మల మీద లేదు. కొంపల్లి వెళ్ళినప్పుడల్లా ఒక్కసారి శివానిని చూడాలనిపిస్తుంది కానీ వెళ్ళలేడు. తనను గుర్తుపట్టి ఆహ్వానిస్తుందా? అసలు ప్రేమకు నిర్వచనం ఏమిటి? కాఫీ తీసుకోండి. సుశీల కాఫీ కప్పు తెచ్చింది. నువ్వు తెచ్చావేం సుశీల? నేను తెస్తే విషమవుతుందా? నిష్ఠూరం దేనికి? పెళ్లి కూతురువని అన్నాడు. కాఫీ అందుకొని కాఫీ కప్పు ఇచ్చేశాడు. మీరు తెచ్చిన ఉంగరం చాలా బాగుంది. నీకు నచ్చిందిగా? సంతోషం. తలెత్తాడు. సుశీల వంక తిరిగాడు. కళ్ళ నిండుగా నీరుంది. సుశీల కంగారుగా లేచాడు. ఆమె కప్పు తీసుకుని పారిపోయినట్టే వెళ్ళిపోయింది. అతను అక్కడుండలేక పొలాల వైపు వెళ్ళిపోయాడు. ముహూర్తం గంటల్లో నుండి నిమిషాల్లోకి మారింది. టీవీగా జీపు దిగింది శివాని. రమణి, త్రిపుర శివానిని చూసి అందరికీ ఆగమన వార్త చెప్పి హడావిడిగా ఇంట్లోకి వెళ్ళిపోయారు. శివాని ఒక్కసారి పందిరంతా కలే చూసింది. తనంత ఐశ్వర్యవంతులు, అందమైన వారు ఎవరూ కనిపించలేదు. బాగున్నావా శివాని? మీ వారేరి? శ్రీకృష్ణ వచ్చి అడిగాడు. ఆయన పెద్ద పెద్దవారి పెళ్ళిళ్ళకే వెళ్ళరు బావా అన్నది దర్పంగా. రా కూర్చో. ఆమెను తీసుకువెళ్ళి ముందు వరుసలో కూర్చోబెట్టాడు. శ్రీకృష్ణ, ఒక్కసారి విడిదికి రావు? శివానంద్ పిలిచాడు. అతడిని అనుసరించాడు. అక్కడంతా గందరగోళంగా ఉంది. వీరభద్రయ్య ఏడ్చినంత పనిచేస్తున్నాడు. పెళ్లి కొడుకు స్పృహ లేనట్టు జంపకానాపై పడి ఉన్నాడు. ఏమిటి మామయ్య? ఏం జరిగింది? మోసం జరిగిందిరా కృష్ణ. ఈ పిల్లాడికి మూర్ఛ వ్యాధట. అన్యాయం. ఆ మాట దాచిపెట్టి పెళ్లి చేయాలనుకున్నారా? శ్రీకృష్ణ తీక్షణంగా అడిగాడు. లేదు బాబు, పెళ్లి చేస్తే మూర్ఛలు తగ్గుతాయన్నారు. ఆశబాబు ఓ పెద్దాయన కళ్ళు తుడుచుకున్నాడు. ఈ మాయదారి మూర్ఛలు ఇప్పుడే రావాలా దేవుడో? ఆడంగులు శోకాలు వినిపించాయి. మీ ఆశ లాంటిదే అవతలి తండ్రి ఆశ కాదా? మొదట చెప్పాలి. దానికి ఇష్టపడ్డ వారినే చేసుకోవచ్చు. వాదోపవాదాల తర్వాత మొదట అబ్బాయిని ఆసుపత్రికి తీసుకువెళ్దాం ఎవరో అన్నారు. వాళ్ళు వచ్చిన వ్యాన్లో పెళ్లి కొడుకుని వేసుకుని తీసుకువెళ్ళిపోయారు. మనం కూడా ఎందుకు? బిలబిలమంటూ అక్కడ ఆగిన వారు టూరిస్ట్ బస్సులో ఎక్కేశారు. మరో 10 నిమిషాల్లో విడిదిలో శ్రీకృష్ణ, శివానంద్, వీరభద్రయ్య మాత్రమే మిగిలారు. వీరభద్రయ్య ఉన్మాదిలా ఉన్నాడు. అయిపోయిందిరా ఆనంద్, దానికిక పెళ్లి చెయ్యలేను నాన్న. పెద్ద ప్రమాదం తప్పిపోయిందని సంతోషించక కొంప మునిగినట్టు గాబరా పడుతున్నావేం? తండ్రి భుజాలు పట్టుకున్నాడు. నా బాధ నీకేం తెలుసురా? ఇది భారతదేశంరా. పిల్లాడికి మూర్ఛలు అనరురా. ఈ పిల్ల పెళ్లి తప్పిపోయింది అంటారు. అరుస్తున్నాడు. చుట్టూ చేరిన వారు తమాషా చూస్తున్నారు. శ్రీకృష్ణ చలనం లేనట్టు 5-6 నిమిషాలు నిలబడి వీరభద్రయ్య అరుపులతో ఈ లోకంలోకి వచ్చాడు. మెల్లగా వెళ్ళి అతని భుజాలు పట్టుకున్నాడు. మావయ్య పదండి, అదే ముహూర్తానికి వివాహం జరుగుతుంది. కృష్ణ, ఎలా అవుతుంది? ఆ అబ్బాయికి బాగవుతుందంటావా? ఆ అబ్బాయి సంగతి మర్చిపో. నేను చేసుకుంటాను సుశీలను. కృష్ణ, ఆయన ఆశ్చర్యంగా, ఆనందంగా, అపనమ్మకంగా చూశారు. అవును మామయ్య. ముగ్గురు పందింట్లోకి వచ్చేసరికి పందిరంతా గందరగోళంగా ఉంది. ఏం జరిగిందో ఎవ్వరూ చెప్పినట్టు లేరు. పిల్లవాడికి ఏదో జబ్బు ముంచుకొచ్చిందట. కాదట, మూర్ఛలట. అలిగిపోయారట. కట్నం చాలేదేమో. ఇద్దరే పిల్లలు, మరి కాస్త ఇస్తేనేం? శ్రీకృష్ణ వేదాంతిలా నవ్వుకున్నాడు. సమాజంలో ఓ మూఢాచారం పేరుకుపోయింది. ఏ సంఘటన జరిగినా తప్పు మాత్రం బలహీనుల మీదికి నడతారు. వీరభద్రయ్య జరిగింది క్లుప్తంగా చెప్పాడు. దయచేసి అందరూ కూర్చోండి. ఇదే ముహూర్తానికి మా బంధువుల అబ్బాయికిచ్చి వివాహం చేస్తాం. అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకోవటం ప్రారంభించారు. అందరికంటే సుశీలకు ఉద్వేగంగా ఉంది. తనేం బొమ్మ? మనసు ఇష్టం లేవా? ఆమె ఆలోచనలో ఉండగానే నుదుట కళ్యాణ తిలకం పెట్టుకుని ధోవతి కట్టుకుని వచ్చే శ్రీకృష్ణ కనిపించాడు. ఒక్క క్షణం ఆమె మనసు ఎగిరి గంతేయబోయి టక్కున ఆగిపోయింది. ఛీ, తను జాలితో భర్తను ఆకట్టుకోవటమా? సిగ్గుచేటు అనుకుంది. లేవబోయింది. జగదంబ ముసిముసిగా నవ్వుతూ కూర్చోబెట్టింది. కన్యాదానం జరుగుతోంది. నువ్వు అనుకున్నట్టే జరిగిందిగా. మాకు లాంఛనాలు ఘనంగా ఇవ్వకపోతే ఊరుకోను గుసగుసగా అన్నది చెవి దగ్గర. ఏమిటి తను కోరుకున్నది? ఈ పెళ్ళా? అయ్యగారు, ఇప్పటికీ ఆలస్యమైంది. ఈ జీలకర్ర బెల్లం పెట్టనివ్వండి. మిగతా తంతు పెద్దలెవరో అరిచారు. పార్వతమ్మకు ఆనందంతో గుండె ఆగిపోతుందేమోనని భయంగా ఉంది. మాటిమాటికి కళ్ళొత్తుకుంది. వివాహ తంతు ముగిసింది. ఎందరు బ్రతిమాలినా శివాని భోజనానికి ఉండలేదు.
మా ఆయనకు జీప్ అవసరం అంటూ ఆమె ఆలోచనలు వేరుగా ఉన్నాయి. తనేమాత్రం ఆలస్యం చేసినా భర్త ప్రయాణం ఆగిపోతుంది. అలా అయితే అబుతో స్వేచ్ఛగా ఉండలేదు. శివాని, నీ స్నేహితురాల కోసమైనా ఉండు. శ్రీకృష్ణ ఎంతో ప్రాధేయపడ్డాడు. ఒసే కాముడు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారే, అన్నం మీద గర్వం చూపొద్దు పార్వతమ్మ అన్నది. పతియే ప్రత్యక్ష దైవమని చెప్పారుగా, ఆయనకు పనుంది. ఆమె టకటకా వెళ్ళి జీపులో కూర్చుంది. రమణి ముఖం తిప్పుకుంది. దీని గీర్వాణం పాడుగాను. పార్వతమ్మ మెటికలు విరిచింది. రండి రండి, అలకపాన్పు వెయ్యాలి. అయ్యగారు పిలిచారు. అందరూ పందిరి వైపు వెళ్ళారు. శ్రీకృష్ణ భోజనం చేసి బయటికి బయలుదేరాడు. అన్నయ్య, ఈ పూట ఎక్కడికి బయలుదేరొద్దు. జగదంబ ఆరిందాగా చెప్పి వెళ్ళింది. ఇంట్లో అత్త మామగారిని చూసి కొంత ఊహించాడు. తను తన కోసం కాక తనను నమ్ముకున్న సుశీల కోసం బ్రతకాలి. ఇంకా ఆలస్యం చేయటం అపార్థాలకు దారితీస్తుంది అనుకున్నాడు. అతను మెల్లగా తన గదిలోకి వెళ్ళాడు. అప్పటికే అక్కడున్న సుశీల అతడిని చూస్తూనే పెరటివైపు ఉన్న తలుపు తీసుకొని వెళ్ళిపోయింది. 5-6 నిమిషాలు చూశాడు. ఆమె తిరిగి రాలేదు. అతను మెల్లగా లేచి బయటికి వచ్చాడు. ఆమె అక్కడ చాపపరుచుకొని దిండు వేసుకొని కూర్చుంది. ఓ, ఇక్కడ చల్లగా హాయిగా ఉందా? ఆమె పక్కన కూర్చున్నాడు. అతని మాటలు విన్నదో లేదో గాని ఆమె తల ఎత్తనే లేదు. సుశీల ముఖం ఇటు తిప్పాడు. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి, వాచి ఉన్నాయి. అరే బాప్రే, ఏడుస్తున్నావా? ఎందుకు? ఆమె జవాబు చెప్పలేదు. అతని చేయి తోసేసింది. ఇదంతా అలకేనా నా మీద? నవ్వాడు. అప్పటికి ఆమె మాట్లాడలేదు. ఇంత మూగదానివి భావనే చేసుకుంటానని ఎలా చెప్పావు? బుద్ధి లేక చెప్పాను, రోషంగా అన్నది. బుద్ధి లేదని అంగీకరించావుగా. నేను చెప్పినట్టు విను. లోపలికి వెళ్దాం పదా. ఆహా, నాకు ఇక్కడే బాగుంది. అలాగా, ఇక మీదట నీకు నచ్చిందే నాకు నచ్చాలిగా అన్నాడు. కళ్ళు చికిలించి దిండు మీద తలపెట్టి వెళ్ళకిలా పడుకున్నాడు. మీరెందుకు ఇక్కడ? మరెక్కడా? వెక్కిరించాడు. ఆమె జడపట్టి ముందుకు లాగాడు. అతని ఎద మీద వాలిపోయింది. చటుక్కున లేవబోయింది. అలక సాగించేందుకు ముందు చాలా సమయం ఉంది. అసలు సంగతి ఏమిటో చెప్పు. వివాహం అయ్యాక 1 రోజులు దూరం ఉంచాననేగా. మీరెప్పటికీ నన్ను దూరం ఉంచుతారని తెలుసు. వెక్కి వెక్కి ఏడ్చింది. అతను ఆమెను మరింత దగ్గరగా లాక్కొని నుదురు చుమ్మించాడు. సుసి, నన్ను అభిమానించావు కదా, పోనీ ప్రేమించావు అనుకుందాం. ఆ మూర్ఛలు కుర్రాడితో వివాహం కాగానే అన్నీ మరిచి అతను ఒడిలో వాలిపోయేదానివా? పొండి. నేను శివానిని అభిమానించాను, ఆరాధించాను. నిన్ను వద్దన్నది కూడా ఆ ఆరాధనతో నీకు అన్యాయం చెయ్యరాదనే. మరిప్పుడు జాలి తలచారా? లేవబోయింది. నా మాటలు పూర్తిగా వినే వరకు నాకు బందీగా ఉండక తప్పదు. శివానిని చూసిన మరుక్షణం నా ఆరాధన అర్థరహితమైందని తేలిపోయింది. ప్రేమింపబడటం ఎంత గొప్పో తెలిసింది. కానీ అప్పటికే నువ్వు పరాయిదానవు కాబోతున్నావు. కబుర్లు అన్నది. అతని ఎదమీద జుట్టు లాగింది. ఆమె చేతిని తన గుప్పిట్లో బంధించాడు. నిజం సుశీల, నేను తాకాలంటే నా మనసులో మరొకరికి చోటుండరాదు. మనసు నుండి మాలిన్యం తొలగాలని నీకు దూరంగా ఉన్నాను. వెచ్చటి కన్నీరు అతని ఎదమీద పడింది. చేదైనా నిజం చెప్తున్నాను సుసి. ఆమె కన్నీరు మీటాడు. ఇక నుండి మనం ఒకరికొకరంగా బ్రతకాలి. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళదలుచుకుంటే అక్కడికి వెళ్ళు అన్నాడు. ఆమె వీపున ఉన్న చేతులు తీసేస్తూ. నిజంగా అంటున్నారా? అన్నాడు పెదవులు బిగించి నవ్వుతూ. ఆమె లేచింది. అతనికి చెయ్యి అందించింది. అతను ఆమె చెయ్యి అందుకొని లేస్తున్నట్టు నటించాడు. ఆమెనే ముందుకు లాగాడు. ఏమిటిది? మరి మాట్లాడనీయలేదు సుశీల. తనను తాను మర్చిపోయింది. ఆమెకు ఆ క్షణంలో ప్రాణం పోయినా పర్వాలేదనిపించింది. ఏయ్ నిద్ర అన్నది. కళ్ళు విప్పితే కళ కరిగిపోతుందేమోనని. చాపా దిండు ఉంటే మోడ్రన్ అలకపాన్పన్నమాట అన్నాడు. ఆమె కళ్ళు మూసుకునే నవ్వింది. పక్కింటి గోడ దగ్గర అలికిడైంది. ఇద్దరూ విడిపోయి అదిరిపడ్డట్టు లేచారు. గదిలోకి వెళ్ళి తలుపు బిగించారు. వారం రోజులు సుశీలతో గడిపిన తర్వాత శ్రీకృష్ణకు ఒక సత్యం తెలిసి వచ్చింది. ప్రేమించే కంటే ప్రేమింపబడటం గొప్పని, థ్రిల్లింగ్గా ఉంటుందని. ఒకరోజు హైదరాబాద్ వెళ్ళి పనుండి అక్కడే ఉండిపోయాడు. మర్నాడు వచ్చేసరికి సుశీల దాదాపు పిచ్చిదానిలా కూర్చుంది. పార్వతమ్మ, వీరభద్రయ్య ఏం పాలు పోనట్లు పచారులు చేస్తున్నారు. మా కాలంలో మేమెరగమమ్మా ఈ సుతారాం. మగాడికి 1,00,000 పనులుంటాయి. పనుంటే రానని చెప్పేవాడే. మనిషిని పంపండి ఏడ్పు గొంతుకతో అంటోంది సుశీల. అంతలో శ్రీకృష్ణన్ చూసి అందరూ నవ్వారు. తేలిగ్గా నిట్టూర్చారు. మీ ఆవిడ ఊరు వాడా ఏకం చేస్తోందిరా అయ్యా. పార్వతమ్మ ముసిముసిగా నవ్వింది. పనైపోతే ఆఖరి బస్కి రావాలనుకున్నాను.
5 నిమిషాలు లేట్ అయింది, బస్సు వెళ్ళిపోయింది అన్నాడు. ఆ సంగతి నాకు తెలుసురా, మీ ఆవిడకి తెలియదు. బాగుంది నాయనా, ఇక మీద అలాంటి అవసరం వస్తే ఆ రాత్రి వచ్చి మళ్ళీ వెళ్ళిపో. వీరభద్రయ్య గారు నవ్వి వెళ్ళిపోయారు. అతను గదిలోకి వెళ్ళి డైరీలో డ్రాయర్లో పడేసి ఇటు తిరిగాడు. పాలు తీసుకుని వచ్చింది సుశీల. ఏయ్ మొద్దు, ఎందుకంత హడలిపోయావు? నా స్థానంలో మీరుంటే తెలిసేది అన్నది కప్పిచ్చి. అతను మంచం మీద కూర్చుని పాలు తాగుతుంటే జుట్టులోకి వేళ్లు పోనిచ్చి చెరుపుతూ నిల్చుంది. హైదరాబాద్ నుండి ఏం తెచ్చానని అడగవేం? మీరు క్షేమంగా వచ్చారు, అదే చాలు. ఏమండి, ఒక్క కోర్కే. ఏమిటి? ఇటు తిరిగాడు. అతని భుజంపై గడ్డ మాంచింది. చెప్పు. ఒక్కరోజు మిమ్మల్ని చూడకుండా ఉండలేనండి. నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు. అర్తింపుగా చూసింది. ఆ చూపుల్లో ఆరాటం కనిపించింది, అంతులేని ఆరాధన కూడా. ఎన్నాళ్ళో దూరం ఉన్నట్టు తపన కూడా. అదేమిటి? అవసరమైతే వెళ్ళొద్దేమిటి? ఒక్కరోజు ఆలస్యం అవుతుందనుకుంటే నేను వస్తాను. ఇక తర్కించి లాభం లేదనుకుని ఆమె తలపై చిన్నగా మొట్టాడు. చేతి సంచిలో నుండి పుస్తకాలు, గాజులు తీసిచ్చాడు. అవి తీసుకుని దాచుకుంది. త్రిపురకేవి? నువ్వు అడుగుతావని తెలుసు. ఇదిగో ఈ 2వ పొట్లం ఆమెకు అన్నాడు. అతను స్నానం చేసొచ్చాడు. అన్నయ్య, నిన్న మామ 2 సార్లు వచ్చాడు నీకోసం. ఇప్పుడు వెళ్తే తన కాళ్ళు పీకుతున్నాయట. ఒకసారి రమ్మన్నాడు, వేణు చెప్పాడు. సరే. భోజనం చేసిన శ్రీకృష్ణ రుద్రప్ప దగ్గరికి వెళ్ళాడు. సుశీల నిన్న తండ్రితో తెప్పించిన కొత్త మంచాలు, కుర్చీలు భర్త కోసం గదిలో అమర్చింది. పాత దస్తరాలు పెట్టి ఉంచిన కొయ్య బీరువా తెచ్చి అవన్నీ ఓ భూషణంలో సర్ది అందులో భర్త బట్టలు సర్దింది. అప్పటికి పొద్దు నడినెత్తి మీదికొచ్చింది. అమ్మాయి, పాత వస్తువులు ఎంత సర్దినా అట్లాగే ఉంటాయి. ఈసారి ఉల్లి పీకగానే ఇనుప బీరువా తెప్పిస్తాను. పార్వతమ్మ కేక వేసింది. త్రిపుర పెళ్ళయ్యే వరకు బీరువా గీరువా ఏం వద్దు అన్నది. పార్వతమ్మ హృదయం పొంగి పొర్లింది. నిన్ను ఆ పరమశివుడు 10 కాలాల పాటు చల్లగా చూడని అనుకుంది మనస్సులోనే. మధ్యాహ్నం అందరూ తలకు చోట పడుకున్నారు. అంతకుముందు రోజే వర్షం పడింది. ఎండ పెటపెటలాడుతోంది. మళ్ళీ సాయంత్రం వర్షం వచ్చేలా ఉంది అనుకుంది పార్వతమ్మ. మధ్య గడపపై తల పెట్టుకొని పడుకుంది. కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చినట్టు వచ్చాడు శ్రీకృష్ణ. ఏమిట్రా అంది నోటి దగ్గర చిటిక వేసుకుని. అబ్బే ఏం లేదు అన్నాడు అక్కడున్న మడత కుర్చీలో కూర్చుని. కొడుకు ముఖం చూస్తే అతను చెబుతున్నది నిజం కాదనిపించింది. ఏం జరిగిందిరా? లేచి కూర్చుంది. అమ్మా చెప్పలేనట్టు ఆగిపోయాడు. అతని కళ్ళల్లో బాధ రెపరెపలాడింది. ఏమిట్రా? ఏమైంది? ఏం లేదమ్మా. శివాని గురించి మామయ్య చెప్పిన విషయాలు ఎంతవరకు నమ్మదగినవో అర్థం కావటం లేదు. అట్లా అని ఆయన అబద్ధాలు ఆడతాడు అనుకోవడానికి వీల్లేదు. ఏం చెప్పాడ్రా? శివాని ఇంట్లో జీతగాడితో విచ్చలవిడిగా తిరుగుతోందట. అందులో ఆశ్చర్యపోయేదేముందిరా? లోగడ ఆ పంతులతో తిరగలేదు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని ఊరుకున్నాను. నిజమేనంటావా అమ్మా? ఏ ఒట్టంటే ఆ ఒట్టురా అబ్బాయి. మన మజ్జిగ మనము పలచన అవ్వకూడదని ఊరుకోవాలి. మామయ్య పసిపిల్లాడిలా ఏడుస్తున్నాడమ్మా. పిలవడానికి వెళ్ళి చివాట్లెయ్యరా అంటున్నాడమ్మా. నువ్వు చెబితే వింటుందంటావా? ఏమో, నాకేం తెలుసు. ఆమె ఆలోచనలో పడింది. ఏమోరా అబ్బాయి, మాయదారి కాలం. పిల్లాడు ఇష్టపడ్డారు. ఇక త్రిపురను గూర్చి జాప్యం చేయకూడదు అన్నది దిగులుగా. శ్రావణ మాసంలోనే ముహూర్తాలు పెట్టిస్తానులే. వివాహమైన తర్వాత చెడుగా తిరగకూడదని ఎక్కడుందమ్మా? నవ్వి గదిలోకి వెళ్ళిపోయాడు. తన గదేనా అని ఆశ్చర్యపోయాడు. 2 మంచాలుండగా కింద చాపపై ముడుచుకొని పడుకుంది సుశీల. సుశీ లేపాడు. వచ్చారా? లేచి కూర్చుంది. కింద పడుకోవడం పతివ్రత లక్షణమా? కాదు, మంచి చెడు కష్టం సుఖం మీతో పంచుకోవాలని. పిచ్చి. మీరు పిచ్చి అన్నా వెర్రె అన్నా నాకేం బాధలేదు అన్నది. ఆమె చేయి పట్టుకొని తీసుకువెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. అతని ఆలోచనలు శివాని చుట్టూ తిరుగుతున్నాయి. అలసిపోయిందేమో అతని పక్కన పడి నిద్రపోయింది సుశీల. శివాని ఆనందం అంతా ఇంతా కాదు. ఉత్తరం పట్టుకొని నాట్యం చేయాలనుకున్నది. ఎదురుగా భర్త ఉన్నాడని ఊరుకుంది. ఏమిటి కాముడు? ఎవరిదా ఉత్తరం? వరదమ్మ రాసింది. తనకు ఒంట్లో బాగుండటం లేదట. రాలేనని, తన అసహాయతను మన్నించమని రాసింది. అలాగా? చేసినన్ని రోజులు పనిచేసింది. ఇక్కడ కాపలాగా పడి ఉండేది. రమ్మని రాయాలి. వద్దన్న వారిని పాకులాడవలసిన కర్మ ఏమిటి? కళ బాగానే చేస్తుంది అన్నది పదునుగా. వరదమ్మ లాంటి వారెవ్వరూ దొరకరు. ఏమిటంత అభిమానం? మీతో కలిసి ఉండేదా? వెటకారంగా అడిగింది. అంటే? అతను ముఖం చిట్లించాడు.
అర్థం లేని అభిమానాలు పెంచుకుంటే అపార్థాలకు దారి తీస్తుందని చెప్తున్నాను. డబ్బు పడేస్తే నలుగురు మనుషులు దొరుకుతారు. తీవ్రంగా ఇంకేదో అనబోయింది. ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ మరో ఇద్దరు మనుషులు రావటం చూసి ఆమె లోపలికి తప్పుకుంది. బయట నిల్చున్న అబూ కూడా వచ్చాడు. నమస్కరించారు. వారు కూర్చున్నారు. మీతో కొంచెం మాట్లాడ మాట్లాడాలి. మీకు కొంచెం శ్రమ ఇవ్వాలని వచ్చాం, చెప్పాడు ఎస్ఐ. చెప్పండి. మేము సుందరమూర్తి అనే వ్యక్తిని అరెస్ట్ చేశాం. అతని చరిత్ర చిత్రంగా ఉంది. అతను విశాఖలో, విజయవాడలో, వరంగల్లో, హైదరాబాద్లో నలుగురు అమ్మాయిలను మోసగించి వివాహాలు చేసుకున్నాడు. హైదరాబాద్లో అతను చేసుకున్న అమ్మాయి రిపోర్ట్ చేసింది. విచారించి అరెస్ట్ చేసి 4 తగిలించాం. అతను మీ భార్య బంధువునని చెప్తున్నాడు. మా అయ్య దయతలిచి ఉద్యోగం ఇప్పించారు. అందుకే అతను ఇష్టం వచ్చినట్టు కూస్తున్నాడు. అతనికి మా అమ్మగారికి ఏం సంబంధం లేదు, అబు అన్నాడు. నువ్వెవరు? ఎస్ఐ కాస్త విసుగ్గా చూశాడు. నేను అయ్యగారి నౌకర్ని. వారి మంచి చెడ్డలు చూసుకుంటాను అన్నాడు అబు. సిద్ధలింగయ్య ఆశ్చర్యంగా చూశాడు. అబు ఎందుకు కల్పించుకున్నాడో అర్థం కాలేదు. నిజమేనా సార్? అవునంటే పోయేదానికి. బంధుత్వం అంతా తవ్వటం నచ్చలేదు. తనొక్కడే కాదు, భార్యను బయటికి లాగినట్టు అవుతుంది. అవునండి అన్నాడు. అతి ప్రయత్నం మీద ఎంత మర్చిపోదామన్నా అతను తనకు శివకామేశ్వర్ని పరిచయం చేశాడన్న సంగతి మర్చిపోలేకపోతున్నాడు. సరే, అవసరమైతే ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది అన్నాడు. అలాగే. కళ కాఫీ తెచ్చింది. ఎస్ఐ ముఖం చిట్లించాడు. కళ కలవరపడ్డట్లు చూసింది. కాఫీ అక్కడ పెట్టి వెళ్ళింది. ఈవిడ? అనుమానంగా చూశాడు ఎస్ఐ. మా కొత్త పని మనిషి అన్నారాయన. ఈ కాలంలో పాతవారే ప్రాణాలు తీస్తున్నారు. కొత్త వారిని అస్సలు నమ్మడానికి వీల్లేదు. జాగ్రత్త. కాఫీ తాగి అందరూ వెళ్ళిపోయారు. అలా చెప్పావేమబు? మరి లేకపోతే ఎవరో వెధవ కోసం మన పరువు పోవటం బొత్తిగా నచ్చటం లేదయ్యా అన్నాడు. సిద్ధలింగయ్య అబును పరీక్షగా చూశాడు. కానీ అతనిలో స్పష్టంగా కనిపించే మార్పు చూడలేకపోయాడు. అతని దుస్తుల్లో, నడకలో, మాటలో అన్నింటిలో మార్పు వచ్చింది. ఆయన బయటికి వెళ్ళిపోయాడు. అతని జీపు కనుమరుగవ్వగానే అబు, శివాని మేడపైకి వెళ్లారు. తలుపులు చేరవేసుకుని కళ వరండాలో కూర్చుంది. ఆమెకు అక్కడ కూర్చుంటే బయట నుండి ఎవరొచ్చేది కనిపిస్తుంది. వెంటనే బయట గుమ్మం ముందున్న కరెంట్ బెల్ కొడుతుంది. అబు దిగి పెరటి తలుపు తీసుకొని వెళ్ళిపోతాడు. కళ చౌకబార్ నవలలు, కథలు చదువుతూ కూర్చుంటుంది. కావలసినంత తిండి, బట్టలు, డబ్బులు, హాయిగా ఉంది. ఆ రోజు నిశ్చింతగా ఆలోచిస్తుండగా ఆమెకు అందమైన రాకుమారుడు తన కోసం వచ్చినట్టు కలొచ్చింది. ఎన్ని ఉన్నా సుఖం లేదు, అదే ఆమె విచారం. దాదాపు ప్రతిరోజు జరిగే తంతు అదే. అబు వసూళ్లు చేయటం లేదని సిద్ధలింగయ్య చివట్లు కూడా వేశాడు. అబుకు ప్రపంచంలో ఉన్న సుఖం అంతా దొరికినట్టే అనిపిస్తోంది. శివాని దయ వల్ల అతనికి ఇల్లు అమిరింది. భార్యను తెచ్చుకున్నాడు. దీపావళి పండగ దగ్గరకు వచ్చింది. అబుకు 500 రూపాయలు ఇచ్చింది శివాని. చాలా ఇచ్చాడే, కన్ను గీటాడు. నాకు చాలా సంతోషంగా ఉంది అబు. ఎందుకు? ఆ సుందరమూర్తిగాడి పీడ విరగడైనందుకు అన్నది. అంతేనా? నవ్వాడు. మరి ఇంకెంత? నవ్వి ఇద్దరూ మేడ దిగొచ్చారు. సర్పదృష్టలా ఆగిపోయింది. అబు బయటికి వెళ్ళిపోయాడు. తలుపు దగ్గర నిలబడ్డ శ్రీకృష్ణ కళ్ళం తీసుకుని లోపలికొచ్చాడు. అతని కళ్ళు అగ్ని గోళాల్లా ఉన్నాయి. ఇతడేనన్నమాట. ఏమిటి? ఎందుకు? బావున్నావా? కంగారుగా అడిగింది. ఇతనేనా నీ ప్రేమికుడు? మా నౌకరు అన్నది శివాని. శ్రీకృష్ణ ముఖం ఎర్రబడింది. అతని ధోరణి శివానికి నచ్చలేదు. ఎందుకో ఎదురు చెప్పలేని తన అసహాయతను మనసులోనే తిట్టుకుంది. కూర్చోబావా. అతను కూర్చున్నాడు. సూదంటు రాయిలా ఉన్న అతని చూపు ఆమెను నిశ్చింతగా పరిశీలించుతున్నది. సుశీల బావుందా? ధైర్యం కూడగట్టుకొని అడిగింది. బాగుంది, పొడిగా సమాధానం చెప్పాడు. కళ, కొంచెం కాఫీ పెట్టు. శివాని, కాఫీ తాగటానికి రాలేదు నేను, తీక్షణంగా అన్నాడు. ఎందుకొచ్చావన్నట్టు చూపులతోనే చూసింది. మీ పని మనిషిని బయటికి పంపించు. కళ వైపు చూసింది. కళ వెళ్ళిపోయింది బయటికి. మామయ్య బాధ చూడలేకొచ్చాను. ఆయనకెందుకు బాధ? నీకు జన్మనిచ్చారు కాబట్టి శివాని. ఈ వివాహం నీకు బలవంతంగా ఎవ్వరూ చేయలేదు. ఇష్టపడి చేసుకున్నావు. మళ్ళీ ఆ వివాహ బంధానికి కట్టుబడి ఉండకూడదా? శివానిలో ఒక చిన్న జ్వాల బయలుదేరింది. తన కోర్కెలు గ్రహించలేదు శ్రీకృష్ణ. పైగా నేరం తనదన్నట్టు మాట్లాడుతున్నాడు. మొండి ధైర్యం వచ్చింది. బజార్లోకి వెళ్ళి ఇష్టపడి కొన్న వస్తువే నాశరకమైతే సరిపెట్టుకుంటావా అన్నది తిరస్కారంగా. శ్రీకృష్ణ క్షణం
అప్రతభుడైనట్టు చలనరహితంగా కూర్చున్నాడు. ఆ తర్వాత తేరుకున్నాడు. నాసిరకం వస్తువుకు చేసుకున్న భర్తకు పోలిక తెచ్చే నీ మాటలకి జవాబు నా దగ్గర లేదు. ఇక ఊరుకోండి మరి అన్నది కాస్త విసుగ్గా. అతని బలహీనత ఏదో గ్రహించి నాసిరకం అంటున్నావు, బావుంది. అతని అండనే ఉంటూ అతని నౌకర్తో తిరగటం ఆత్మవంచన కాదా? అన్నీ పాత భావాలు, పాత మాటలు. పురుషుడికి స్త్రీ వల్ల సుఖం లేకపోతే మరో స్త్రీతో ఉండటం, లేదా అలాగే స్త్రీలు ఉంటే తప్పేమిటి? ఆ తప్పేమిటో ఇప్పుడు తెలియదు శివాని. నీ జీవితం నీ ఒక్కదానిదే కాదు అని మీరంటారు, నాదేనని నేనంటాను. బావా, ఎందుకీ కంఠశోష? మీ పవిత్రతకు నీటికో దండం. నన్ను సుఖంగా బతకనివ్వండి చాలు అన్నది టపీమని చేతులు జోడించి. శ్రీకృష్ణ ఆమెను చూడటం మినహా ఏం చేయలేకపోయాడు. ఆమె మళ్ళీ అదనుగా భావించి మాట్లాడింది. మా నాన్న నా సుఖం చూడలేక బాధపడుతున్నాడంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదని చెప్పు. నాకు తండ్రే లేడనుకుంటాను. చాలా సంతోషం శివాని. వెటకారం చెయ్యొద్దులే. వెటకారం కాదు, నిజంగానే అంటున్నాను. నువ్వు ప్రేమారాధనలకు నిర్వచనం పక్కదారి పట్టించినా నిజాయితీగా నువ్వు చేస్తున్న పని అంగీకరిస్తున్నావు. ధన్యవాదాలు. అతను వెళ్ళటానికి లేచాడు. అయితే మా ఇంట్లో కాఫీ కూడా తీసుకోవన్నమాట. ఒక్క ప్రశ్నకు జవాబిస్తావా శివాని? అడుగు. నీ పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరని ప్రకటిస్తావు? పక్కపక్క నవ్వింది శివాని. వెర్రి బావా, పిల్లలు, ఈ జంజాటం నాకిష్టం లేదు. ఒకవేళ పుట్టినా మా వారు తన పిల్లలనే అంగీకరిస్తారు. ఎందుకంటావేమో, రోజుకు 2 సార్లైనా గుర్తు చేస్తారు తన ఈ వయసులో పిల్లల కోసమే వివాహం చేసుకున్నట్లు అన్నది. ఆ మాటల వెనక కసి, ద్వేషం అతనికి అర్థం కాకపోలేదు. ఒకవేళ అతనికి ఈ విషయం తెలిస్తే తెలివని వెళ్ళమంటాడు, అంతే కదా. వెళ్ళిపోతా నాబూతో. అతను జవాబు చెప్పలేనట్లు నిలబడిపోయాడు. వెధవ ఆంక్షలు, ఆక్షేపణలు. పాశ్చాత్య దేశాలలో చూడు ఎంత హాయిగా ఉంటారో. శివాని, పాశ్చాత్య దేశాలలో జరిగే అక్రమాలు, అన్యాయాలు ఏం చూశావు? జరిగే హత్యలన్నీ అమ్మాయిల కోసమేనని చదువుతుంటాం. అక్కడి వారి సాంఘిక జీవనం మనకు దూరపు కొండలు నునుపుగానే అనిపిస్తుంది. కానీ తరచి చూశామా? అబద్ధాలు రాయరుగా. అయినా ఈ శీలం గీలమంటూ సెక్స్ను స్వేచ్ఛగా అనుభవించనీయలేదు కాబట్టే మన దేశంలో స్త్రీలు వెనకబడి ఉన్నారు. అవును, సుఖవ్యాధులతో మగ్గుతూ వీధిలో రోగిష్లా తిరగటం లేదు. శివాని, ఒక్క విషయం ఆలోచించు. మనిషి కుటుంబం ఎందుకు ఏర్పరచుకుంటాడు? సంకుచితత్వంతో. పొరపాటు పడుతున్నావు. ఓ క్రమబద్ధమైన జీవితం కావాలనుకుంటాడు. తన కుటుంబం అనుకున్నప్పుడు పిల్లల్ని బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దాలనుకుంటాడు. ఆ విధంగా దేశంలో దొంగలు, దోపిడీదారుల సంఖ్య తగ్గిస్తాడు. అదంతా మీలాంటి వారి భ్రమ కాదు శివాని, కటిక సత్యం. ఆ రక్షణ కోసం ప్రాణం ఇచ్చి కన్న తల్లికి కొంత బాధ్యత, మరికొంత పవిత్రత అంటగట్టారు. ఏడ్చినట్టుంది సవర్తింపు. నన్ను అడిగితే ఈ సాంప్రదాయాలు, చచ్చునీతులు పోవాలంటాను. అన్నం మనకు ముఖ్యాహారమే అయినప్పటికీ రుచి కోసం పిండి వంటల్ని తినటం లేదా? ఈ సెక్స్ అలాంటిదే. నిట్టూర్చాడతను. వెనుతిరిగాడు. ఆమె తలకెక్కిన మైకం వదలదు అనుకున్నాడు. బావా, ఏం ఈ పూట నీతో గడపాలా? భుజం మీదుగా వెనక్కి చూస్తూ అన్నాడు. అంత దారుణంగా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? ఈసారి శ్రీకృష్ణ నవ్వాడు. ఇందులో దారుణం ఏముంది? రుచులు మారాలన్నావు. ఆమె ముఖం ఎర్రబడింది. ఛీ, వెళ్ళిపో. మీ నాన్నకేం చెప్పమంటావు? కూతురు చచ్చిపోయిందని చెప్పండి. చరచర పైకి వెళ్ళిపోయింది. శివాని, అతను పిలిచాడు. 6వ మెట్టు మీద ఆగిపోయింది. మెట్లు చిన్న గదిలో నుండి ఉన్నాయి. అందుకే ఆమె నడుం భాగమే కనిపించింది. నీ భర్త ఈ దేశంలో పుట్టినవాడు. నీ స్వేచ్ఛా ప్రణయాన్ని హర్షించకపోవచ్చు. డబ్బు పుష్కలంగా ఉన్నప్పుడే ఇవన్నీ సాగుతాయి. జాగ్రత్త. నాకెవ్వరి సలహా అక్కర్లేదు. ఆమె పాదాలు ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఆమె బలిపీఠం పైకి వెళ్తుందేమో అన్న భ్రమ కలిగింది అతనికి. అప్రయత్నంగా కళ్ళనీళ్లు చిప్పిల్లాయి. భారంగా బయటికొచ్చాడు. కథ కొనసాగుతుంది.